ఇక్కడ విశేషమైన పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా కార్తీక మాసంలో కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ పాలకోలమ్మ దేవస్థానం వద్ద నిత్యము కూడా భవానీ మాలను ధరించినటువంటి భవానీ గురుస్వామి అంతా ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ భవానీ మాలలు నవరాత్రి మాలలు ఏ విధంగా వేస్తారు, నవరాత్రిలో మాలలు వేసి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు అనేవి పాటిస్తారనే విషయాన్ని ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై భవానీ. జై భవానీ. జై భవానీ. చెప్పండి గురువు గారు, అసలు ఈ భవానీ మాలలు ఎప్పుడెప్పుడు వేస్తారు, అసలు మా నవరాత్రికి ప్రత్యేకంగా ఎందుకు భవానీ మాల వేస్తారు? గత 30 సంవత్సరాలుగా మన ఆమదవలస గ్రామదేవత అయినటువంటి శ్రీ పాలపల్లం అమ్మవారి సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా శరన్నవరాత్రుల టైంలో అలాగే కార్తీక మాసంలో కూడా అధిక సంఖ్యలో ఇక్కడ మాలాధారం జరుగుతుంది. ముఖ్యంగా శరన్నవరాత్రుల్లో భవానీ భక్తులు మొదట్లో చాలా తక్కువగా మాల ధరించేవాళ్ళు. రాను రాను ప్రతి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మహావృక్షణగా భవానీ దీక్షలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ దేవి శరన్నవరాత్రుల్లో అంగరంగ వైభవంగా ఒక నిష్ట నియమాలతో భవానీ భక్తులు ఉంటారు. వాళ్ళు నవరాత్రుల టైంలో కొంతమంది చాలామంది భవాన్లు పూర్తిగా ఆహారాన్ని తినకుండా ఒక దీక్షతో ఒక సంకల్పంతో ఈ 9 రోజులని ఈ సంవత్సరం 11 రోజులు నవరాత్రులు అవుతుంది కాబట్టి ఈ 11 రోజులు కానీ అలాగే నవరాత్రులు 9 రోజులు కానీ భవానీ భక్తులు చాలామంది అధిక సంఖ్యలో పూర్తిగా ఆహారాన్ని తినకుండా ఒక దీక్షతో ఒక సంకల్పంతో భవానీ చేయడం వల్ల ఈ ప్రతిఫలాన్ని తర్వాత వాళ్ళ శివుల్లో ఈ తాలూకు చేసిన దీక్ష ప్రతిఫలాన్ని అనుభవించి వారి తాలూకా కోరికలు వాళ్ళ తాలూకా ఆలోచనలు అమ్మవారు ఆశీస్సులు పొందడం వల్ల ప్రతి సంవత్సరం ఆ భవానీ ఇంకో భవానికి నేను ఈ సంవత్సరం మానేశాను, నాకు అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి ప్రతిఫలం లభించిందంటే ఇంకో భవానీ చెప్పడం వల్ల ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అలాగైతే అధిక సంఖ్యలో ఈ సంవత్సరం భవానీ దీక్ష ఆమదావసలో వేలాది మంది భవానీ దీక్షలు చేశారు. ఇక్కడ పాలపల్లం గుడి దగ్గర అయినాయి, అక్కడ గేట్లో మన దుర్గా గుడికాడ అయినాయి, మన అలాగే గోసవరంపేట అక్కడ దుర్గా గుడికాడ చాలా దగ్గర ఈ సంవత్సరం చేసినంత భవానీ దీక్షలో ఏ సంవత్సరం కూడా వేయలేదు భవానీ. అలాగే కార్తీకంలో కూడా కార్తీక మాసంలో ఏకాదశి నుంచి ఈ భవానీ మాల ప్రారంభమవుతుంది. ఆ దీక్ష 41 దినముల దీక్ష. ఆ దీక్షగా చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇరుముడితో ఈ నవరాత్రులు ఇరుముడు కార్యక్రమం ఏముండదు, విజయవాడ అమ్మవారి దర్శనం మాత్రమే వెళ్ళి వస్తారు. నవరాత్రి మాలలో ప్రత్యేకంగా కార్తీక మాసంలో కాకుండా నవరాత్రి 9 రోజులే ఉంటాయి కాబట్టి నవరాత్రిలో పశ్చిమాలంటే వేస్తున్నారు. అసలు పశ్చిమాలకి రెగ్యులర్గా చేసే మాలకి ఏమైనా వ్యత్యాసం ఉందా? వ్యత్యాసం ఉంది. పశ్చిమాల కంటే నవరాత్రులు వేసిన మాలకి పూర్తిగా అంటే భవానీ భక్తులు ఉదయం నుంచి కూడా సాయంత్రం పూర్తి ఒక రోజంతా ఏమి ఆహారం తినకుండా, అంటే ఆహారం అంటే పచ్చి అంటే ఒక మామూలు నానేసరం కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కానీ ఉడకేసరం కానీ అలా ఆహార పద్ధతి తినకుండా ఈ 11 కఠినమైన నిర్ణయాలు ఉండడం వల్ల వాళ్ళకి ఈ దీక్ష అయిపోయిన వచ్చే ప్రతిఫలం ఆ భవానీ భక్తులకి ఎక్కువ ఉంటుంది. కార్తీక మాసంలో అయితే అంటే ఒక పూట దీక్ష చేస్తారు, నైట్ అల్పారం చేస్తారు. అప్పుడు కార్తీక మాసంలో ఉన్న సౌకర్యాలు వేరే, నవరాత్రులు సౌకర్యాలు వేరే. కార్తీక మాసం 41 దినములు కూడా ప్రతి ఒక్క భవానీ కూడా అన్నప్రసాద కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమం ఏమంటే కార్తీక మాసం చేసిన భవానీ భక్తులు ఏంటంటే తప్పనిసరిగా మనం ఎక్కడైతే మాలాధారం చేసి అక్కడి నుంచి ఇరువురితో విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్ళి తప్పనిసరిగా అక్కడే మాలధర్మణ చెయ్యాలి. కానీ నవరాత్రులు మాత్రం విజయవాడ వెళ్ళనవసరం లేదు. ఎక్కడైతే గ్రామ దేవత ఇక్కడ మన ఆమదావసం ఉంది, ఇక్కడ పాలపల్లం అమ్మవారి సన్నిధిలోనే మాల వేస్తారు. ఇక్కడే చాలామంది మాల విరమించారు. అలాగే మన కోటదుర్గమ్మ పాలకొండ అక్కడే మాల వేస్తారు, మాల విరమణ అక్కడ. అలాగే శ్రీకాకుళం ఎక్కడ గ్రామ దేవతలు మన ఈ గ్రామ దేవతల దగ్గర మీరు మాల ఏదైతే మాలాధారం చేస్తారో ఏమైనా ప్రత్యేకమైన హోమ కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? అక్కడ ప్రతి గ్రామ దేవత దగ్గర దసరా రోజు రాత్రి హోమం దుర్గా హోమం కార్యక్రమం చేసి ఆ హోమం అనంతరం మాల విరమణ భవానీ భక్తుల చేత గురుభావన గారు మాల విరమణ చేస్తారు. అయితే ఈ పశ్చిమాల వేస్తున్నారు కదా, పశ్చిమాల జనంగా వేయటం వల్ల పూర్తిగా ఏం ఆహార పదార్థాలు వండించిన ఆహార పదార్థాలు ఏమీ తీసుకోవాలి, కేవలం పళ్ళు కానీ పాలు కానీ ఏమైనా పచ్చిగా తీసుకుంటారు. ఈ
విధంగా చేయటం వల్ల ఈ నియమ నిబంధనలు చేయాలని ఏమైనా ముందు ఇంతకుముందు మీ గురువులు ఏమైనా మీకు చెప్పారా, లేకపోతే కొత్తగా ఇది ఆచరిస్తున్నారు కదా, ఇది ఏమైనా ఈ నియమ నిబంధనలు ఉన్నాయా? కొత్తగా ఆచరించడం కాదు, యాక్చువల్గా నవరాత్రుల్లో దీక్ష అనేది మొట్టమొదట ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కిందట భవానీ భక్తులు అందరూ ఈ విధంగా పాటించేవారు. మంచి పూర్తిగా ఇప్పుడు మారింది. మరి ఇది కూడా నవరాత్రులు కూడా మారింది. చాలామంది మధ్యాహ్నం దీక్ష చేస్తున్నారు, రాత్రి అల్పారం గురువులు సూచించిన వాళ్ళు మేము ఏదో ఆరోగ్య ప్రదర్శన మేము ఉండలేము, మాకు పేషెంట్లు అనేసి ఒక పూటైనా ఇప్పుడు నవరాత్రులు ఒక్క పూట దీక్ష చేస్తున్నారు. కొంతమంది భవాన్లు నైట్ ఏమీ తీసుకోవడం, ఉదయం ఏమీ తీసుకోవడం. కొంతమంది భవాన్లు ఆరోగ్య పనులు చేస్తారు. కానీ ఎక్కువ శాతం పశ్చిమాలు అంటే పూర్తిగా ఆహారం తినకుండానే భవానీ దీక్ష చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ అమ్మవారు ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ భవానీ మాల ఏదైతే నవరాత్రులు ఉన్నాయి, ఈ నవరాత్రుల్లో విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ మాత్రమే చేయాలన్నమాట. విజయవాడ వెళ్ళాల్సి ఉంటే వాళ్ళకి ఏమైనా ఇరుముడు కార్యక్రమాలు ఏమైనా ఉంటాయో అంటే విజయవాడ కొంతమంది ఏంటంటే భవానీ మాలలో వేస్తారు, ముక్కుకుంటారు. ఏంటంటే నవరాత్రులు భవానీ మానేసి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని. కానీ అక్కడికి వెళ్ళేట్టు ఇరుముడు మాత్రం అక్కర్లేదు. నవరాత్రుల్లో దీక్షకి మాత్రం ఇరుముడు కార్యక్రమాలు అనేది ఎక్కడా లేదు. విజయవాడ దేవస్థానంలో కూడా ఆచరణ లేదు. కేవలం దసరా రోజు అంటే 9 రాత్రులు పూర్తి అయిపోయిన వెంటనే చాలామంది అధిక సంఖ్యలో విజయవాడ ఎక్కువ మంది భవానీ వెళ్తారు. అక్కడ అమ్మవారి దర్శనం, అక్కడ మానవరం, అక్కడ గురుభావాలు ఉంటారు, అక్కడ దేవస్థానం తరఫు పూజారులు ఉంటారు. ఒక్కడే భవానీ విరమణ చేస్తారు. వెళ్ళని వారు ఆ గ్రామ దేవత ఎక్కడైతే గ్రామ దేవత ఆ గ్రామ దేవత మానవరం చేస్తారు. ఈ మాల విరమణ కార్యక్రమం ప్రత్యేకంగా ఈ దేవస్థానంలో ఏ విధమైన ఏర్పాటు చేస్తారు? ఈ దేవస్థానంలో ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాలుగా దసరా రోజు రాత్రి సాయంత్రం 6 గంటలకు దుర్గా హోమం, చండీ హోమం కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ హోమ కార్యక్రమం అధిక సంఖ్య భవానీ భక్తులు, అధిక సంఖ్య పట్టణ పుర ప్రజలకు ఇచ్చేసి హోమం అనంతరం భవానికి మానవరమణ జరుగుతుంది. అందుకే అధిక సంఖ్యలో మన గ్రామదేవత అయిన పాలపల్లి అమ్మవారి సన్నిధిగా మానవరమణ చేయడానికి భవానీ భక్తులు అధిక సంఖ్య ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం ఈ ఏడాది మీకు భవానీలో సుమారు ఎంతమంది వరకు ఈ దేవస్థానం భవానీ? ఇంచుమించు 150 మంది భవానీ వరకు ఈ దేవస్థానం రమణ భవానీ, గురు భవానీ సన్నిధానం ఇక్కడ పీఠకు సంబంధించిన 150 మంది భవానీ సంవత్సరం వేయడం జరిగింది. అందరూ కూడా పశ్చిమాల్లో ఉన్నారు, మామూలు మాల వేసిన వాళ్ళు ఎక్కువ శాతం పశ్చిమాలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఒక 10% ఫిక్స్ స్టేట్లో ఉన్నారు. చూస్తున్నారు కదా నవరాత్రి మాల ప్రత్యేకంగా పశ్చిమాల అనే నవరాత్రుల్లో ప్రత్యేకంగా పశ్చిమాల అనేది వేయడం అయితే జరుగుతుంది. ఈ పశ్చిమాల ఏంటంటే ఉడికించిన వస్తువులు ఏవి కూడా తీసుకోరు, కేవలం పళ్ళు, పాలు, ఫలాలు మాత్రమే తీసుకొని 9 రాత్రులు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేకమైన హోమం చేసిన తర్వాత దసరా రోజు నవరాత్రులు 9 రాత్రులు కూడా పూజలు నిర్వహించిన తర్వాత 9 రాత్రులు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన రూపాలు ఉంటాయి. 9 రూపాలను కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించి 10వ రోజు ఏదైతే దసరా ఉంటుందో దసరా రోజు సాయంత్రం ఈ పాలకొల్లమ్మ దేవస్థానంలో చండీ హోమాన్ని నిర్వహించి విజయవాడలో 40 రోజులు అంటే కార్తీక మాసంలో ఏర్పాటు చేసిన భవానీ మండల దీక్షలో అక్కడైతే హోమం జరుగుతుంది 5 రోజుల పాటు. అక్కడ మాల విరమణ చేస్తారు. అదే రీతిలో ఇక్కడ పాలకొల్లమ్మ దేవాలయంలో కూడా చండీ హోమాన్ని నిర్వహించి మాల విరమణ ఎవరైతే ఈ దేవస్థానాన్ని అనుసరించి మాల అయితే వేశారో వాళ్ళందరూ మాల విరమణ చేయడం కోసం గత 20 ఏళ్ళుగా ఇక్కడ చండీ హోమాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ మాల ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఈ చండీ హోమాల్లో పాల్గొని చండీ హోమం అయిన అనంతరం ఏదైతే ఈ 9 నవరాత్రుల్లో ఈ 9 రోజుల పాటు మాల వేసి ఉన్నారో, పూజ చేసి ఉన్నారో, ఆ పూజ చేసినటువంటి భక్తులు ఆ చండీ హోమాన్ని పూజ చేసి చండీ హోమంలో ఆ సమిధులన్నీ అర్పించిన తర్వాత తమ యొక్క మాలను విసర్జిస్తారని ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి పీఠానికి సంబంధించినటువంటి పాటిన రమణ గురుభవాని గారు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకున్నాం. కెమెరామెన్ మణికంఠతో ఆర్ మీడియా, రవికుమార్, పాలకొల్లమ్మ దేవస్థానం.